హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పాన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కైన్మాస్టర్ యాప్లో మనం కాస్ట్యూమ్ ఫాంట్స్ని ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్గా మనం ఇప్పుడు కైన్మాస్టర్ లేటెస్ట్ వర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను కైన్మాస్టర్ లేటెస్ట్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఈ వర్షన్ ఏంటంటే ఇక్కడ మీకు సెట్టింగ్స్లో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళి నేను కూడా ఏ కైన్మాస్టర్ని యూస్ చేస్తున్నానో చూపిస్తాను. సో ఇక్కడ అబౌట్ కైన్మాస్టర్లో సో ఇక్కడ కైన్మాస్టర్ లేటెస్ట్ వర్షన్ 5.2.2 ఓకే. సో ఈ వర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ వర్షన్లో మాత్రమే మీరు కాస్ట్యూమ్ ఫాంట్స్ని యాడ్ చేయడానికి ఆప్షన్స్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు కైన్మాస్టర్ లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏదైనా ఒక వీడియోని చూస్ చేసుకుందాం. సో ఆ వీడియోలో టెక్స్ట్ ఎంటర్ చేసి ఆ టెక్స్ట్ సంబంధించిన ఏదైనా కాస్ట్యూమ్ ఫాంట్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ వీడియోకి నేను ఒక టెక్స్ట్ని యాడ్ చేస్తాను. సో ఇక్కడ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక టెక్స్ట్ని యాడ్ చేస్తాను. సో ఇక్కడ లేయర్ ఆప్షన్లో ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ సో మనకి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక టెక్స్ట్ని ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ టెక్స్ట్ని ఎంటర్ చేసి దానికి కాస్ట్యూమ్ ఫాంట్స్ని ఎలా యాడ్ చేయాలో చెప్తాను. సో నేను ఇక్కడ టెక్ బాయ్ పవన్ సో నా ఛానల్ నేమ్ ఎంటర్ చేసి సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది ఈ విధంగా ఉంది. సో దీనికి ఒక ఫాంట్ని నేను యాడ్ చేయాలి. సో మనకి కైన్మాస్టర్ యాప్లో కొన్ని ఫాంట్స్ ఉంటాయి. సో ఇక్కడ టెక్స్ట్కి ఒక రెడ్ కలర్ని ఇచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ ఫాంట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మనకు ఇక్కడ క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో అక్కడ ఉంటాయి. సో ఇక్కడ చిన్నగా క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫాంట్స్ అనేవి వస్తాయి. సో మనకు కైన్మాస్టర్ యాప్లో కొన్ని ఫాంట్స్ కూడా ఉంటాయి మనకు ఇవి ఆల్రెడీ. సో ఇవి కాకుండా మనకు కావాల్సిన ఇంకా చాలా ఫాంట్స్ ఉంటాయి. సో వాటిని మనం గూగుల్ నుంచి ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ కాస్ట్యూమ్ ఫాంట్స్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ చూడండి. సో ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ మీ ఇక్కడ ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఫైల్ మేనేజర్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇందులో మనకు కాస్ట్యూమ్ ఫాంట్స్ని మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ మీరు ఇక్కడ గూగుల్ నుంచి లేదా ఇంకేదైనా యాప్ నుంచి మీరు ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా. సో ఆ ఫాంట్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో అయితే మనం ఇక్కడ ఫైల్ మేనేజర్స్లో చాలా ఫోల్డర్స్ అనేవి ఉంటాయి. సో అందులో మనం ఏదైనా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఆ ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఫాంట్స్ అని ఇచ్చేసేయాలి. సో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి ఫాంట్స్ అని నేమ్ ఇచ్చేసి సో మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఉంటాయో సో ఆ ఫాంట్స్ అన్నీ కూడా ఈ ఫోల్డర్లోకి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఫాంట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫాంట్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఏదైనా జిప్ ఫైల్ ఉంటే ఫాంట్స్ని దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని ఈ ఫాంట్ ఫోల్డర్లోకి మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే. సో సపరేట్గా ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దానికి ఈ ఫాంట్స్ అని నేమ్ ఇచ్చేసి అందులో మీ ఫాంట్స్ అన్నీ కూడా అందులోనే ఉంచాలి. సో ఇప్పుడు నేను ఫాంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఫాంట్ని నాకు నచ్చిన ఫాంట్ని నేను చూస్ చేసుకుంటా. సో నేను ఆల్రెడీ గూగుల్ నుంచి చాలా ఫాంట్స్ నేను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఒక ఫాంట్లో ఉంచుకున్నా. సో ఇక ఫాంట్ని నేను సెలెక్ట్ చేసుకుంటా ఏదైనా. సో ఇక్కడ టెక్నో హైడో అని ఈ యొక్క ఫాంట్ని నేను చూస్ చేసుకొని సో సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ అని వచ్చింది. యూ కెన్ ఫినిష్ ఒక ఫైండ్ ద ఇన్స్టాల్డ్ ఫాంట్. ఓకే. సో ఇక్కడ ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు టెక్నో హైడో. ఓకే. సో ఈ ఫాంట్ని నేను యాడ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ లిమో మిల్క్ సో దీన్ని కూడా నేను ఇంతకుముందు యాడ్ చేశాను. సో టోటల్గా నేను ఇక్కడ 2 కాస్ట్యూమ్ ఫాంట్ని నేను ఇక్కడ నా కైన్మాస్టర్ యాప్లో యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మై ఫాంట్స్ అని ఒక ఫోల్డర్ కూడా వచ్చేస్తుంది మనకు. తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ డిస్ప్లే లాటిన్ సో ఇవన్నీ కైన్మాస్టర్లో ఉండే ఫాంట్స్ అన్నమాట. సో ఇక్కడ మనకు స్పెషల్గా మై ఫాంట్స్ అని ఒక ఫోల్డర్ కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా కైన్మాస్టర్లో కాస్ట్యూమ్ ఫాంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కాస్ట్యూమ్ ఫాంట్స్. సో ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ని మీరు ఒక ఫాంట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఈ విధంగా సింపుల్గా కైన్మాస్టర్లో కాస్ట్యూమ్ ఫాంట్ని యాడ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇక్కడ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ.